హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి అంటే మండే మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో డిస్కస్ చేసుకునే ముందు మనమైతే ట్రేడింగ్ బ్యాచ్ స్టార్ట్ చేసాం కదా. ఇవాళ మనకి లాస్ట్ డే ఫర్ రిజిస్ట్రేషన్స్ వీక్ బ్యాచ్ ఇది. సో ఎవరికైతే ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం సార్ మేము బేసిక్స్ నుంచి అనుకున్న వాళ్ళు, అలానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కానీ కమోడిటీ ట్రేడింగ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఈ బ్యాచ్లో నేర్పిస్తాము. మనకి 2 months ఉంటుంది బ్యాచ్. ఎవ్రీడే ఈవినింగ్ 7 to 8 ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ మిస్ అయినా కూడా మనము జూమ్ రికార్డింగ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం డైరెక్ట్ మీ గూగుల్ యాక్సెస్కి. సో మీరు అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో క్లాసెస్ అవి ప్యూర్గా నేర్చుకుందాం అనుకుంటున్నాము, ట్రేడింగ్ ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకుంటలేదు అనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు నా నెంబర్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో మెన్షన్ చేశాను. సో ఇక్కడ మీకు మన లెఫ్ట్ సైడ్లో కూడా మన నెంబర్ కనిపిస్తుంది, 999 నెంబర్. అక్కడ చూసి కూడా మీరు కాల్ చేయొచ్చు. అలానే టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. లెట్స్ గో టు అనాలిసిస్. మీరు చూడొచ్చు, మంచి గ్యాప్ డౌన్ జరిగి మనకి నిఫ్టీ అనేది క్లియర్గా సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చింది. సో మరి ఇప్పుడు మనం ట్రేడింగ్ అనేది ఎలా చూడాలి సార్? ఈ వీక్ మేజర్ సపోర్ట్స్ ఏంటి, మేజర్ రెసిస్టెన్స్ ఏంటి, అలానే మండే యొక్క లెవెల్స్ ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. సో నేను ఈ వీక్ మేజర్గా చూస్తున్న సపోర్ట్ వచ్చేసి ఈ 25,000, ఈ 350 జోన్. సో ఇది. సో ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు ఈ 25,000, ఈ 350 అంటే 25,200, 25,000 ఈ పిఈస్ అన్ని కూడా మీరు సెల్ చేసి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ నేను చూస్తున్న రెసిస్టెన్స్ వచ్చేసి నేను ఈ వీక్ మేజర్ రెసిస్టెన్స్ ఈ 25,800 అనమాట. సో ఇంకా మనకి జస్ట్ 2 days ఉంది కాబట్టి ఎక్స్పైరీ మండే ట్యూస్డేకి ఎవరైనా ఓటీఎంస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి ఈ పైన ఉన్నవి కింద ఉన్నవి మీరు సిఈపీస్ అనేవి సెల్ చేసుకోవచ్చు. ఫైన్ సార్, మరి మనం రేపు ఏ లెవెల్స్ మనం బ్రేక్ అయితే మనం బై చేస్తాం, సెల్ చేస్తాం అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. మనకి యాజ్ ఆఫ్ నవ్వు ఎస్జిఎక్స్ నిఫ్టీ, ఐ మీన్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి 60 points పాజిటివ్ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది. మనకి యుఎస్ మార్కెట్స్ కూడా మనకి మంచిగానే క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో మనం ఏమనుకున్నాము, ఫస్ట్ సపోర్ట్ మనకి 25,000 ఇక్కడ 400 దగ్గర ఉంది. సో ఈ 25,400 దగ్గర ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ట్రేడింగ్, ఎందుకు మన మార్కెట్ సపోర్ట్స్ దగ్గరే క్లోజ్ అయింది కాబట్టి మనం రేపు ఎట్లా ట్రేడ్ చేసుకుంటాం అంటే మండే రోజు ఈ 24,060 నుంచి కాకుండా 25,400 దగ్గర నుంచి రివర్సల్ అవుతున్నప్పుడు కూడా మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తాం. లేదు సార్ ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా, గ్యాప్ కవర్ అవ్వాలి కదా అనుకుంటే ఈ 25,000 చూసారా, ఈ 400 లెవెల్ బ్రేక్ అవ్వాలి. మనకి ఫుల్ బేరిష్ క్యాండిల్ బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తాం. ఏదో వచ్చేస్తుంది కదా అని చెప్పి మనం అయితే తీసుకోము. మనకి క్లోజ్ అయ్యి 15 minutes క్యాండిల్ ఆ లో బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తాం. అప్పుడు మనం 25,100 వరకు టార్గెట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ గ్యాప్ కవర్ అయిపోయింది, గ్యాప్ కవర్ అయ్యి కూడా మనకి చాలా టైమ్స్ మనకి ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో 25,100 అనేది కూడా మనకి మంచి రౌండ్ ఫిగర్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చి మన మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు కూడా మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది కూడా మనం క్లియర్గా చూస్తాము. సో అప్పుడు మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం సార్ అంటే మనం ఈ 25,000, ఈ 60 కానీ 70 కానీ మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, మనం స్పాట్ ప్రైస్ని చూసి మనము స్ట్రైక్ ప్రైస్లో ట్రేడింగ్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఐటీఎం స్ట్రైక్స్లోనే మనం ట్రేడింగ్ అనేది చేస్తాం. ఓటీఎంస్లో చేశారు అంటే మీ క్యాపిటల్ అనేది మీరు ఖచ్చితంగా లూజ్ అయిపోతారు. సో ఇవి మనం చూస్తున్న మేజర్ డౌన్ సైడ్కి వచ్చి రివర్సల్ అయ్యే ట్రేడ్స్. మరి మీరే చెప్పారు కదా సార్, గిఫ్ట్ నిఫ్టీ 60 points అప్ చూపిస్తుంది కదా అని. 60 points అంటే మన మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, మాక్సిమం ఈ 25,500 దగ్గర ఓపెన్ అవుతుందా? సో అప్పుడు మనం మేజర్గా ఏ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటాం సార్ క్లియర్గా అంటే నేను ఈ 25,000, ఈ 580, 590 లెవెల్ బ్రేక్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూస్తున్నాను. ఆ లెవెల్ బ్రేక్ అయ్యి మనకి 25,800 వరకు క్లియర్గా టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. అప్ సైడ్కి మనకి డౌన్ సైడే కాదు, అప్ సైడ్ కూడా మనకి గ్యాప్ అనేది ఉంది కదా. సో మనకి అప్ సైడ్ కూడా మనకి గ్యాప్ ఫిల్లింగ్ అనేది కూడా మనకి క్లియర్గా జరుగుతుంది. సో ఇది నేను చూస్తున్న నిఫ్టీ యొక్క డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ యొక్క ట్రేడ్స్. అండ్ లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి అక్కడక్కడే కన్సల్టేట్ అయ్యి మంచి బ్రేక్ డౌన్ అనేది జరిగింది. మీరు క్లియర్గా చూడొచ్చు, సపోర్ట్ దగ్గరే మనకి క్లోజ్ అయింది.
ఫైన్ సార్. మరి బ్యాంక్ నిఫ్టీ యొక్క మేజర్ సపోర్ట్స్ ఏంటి, మేజర్ రెసిస్టెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. సో నేను చూస్తున్న సపోర్ట్ వచ్చేసి ఈ 59,800 అనేది మేజర్ సపోర్ట్గా చూస్తున్నాను నేను. అండ్ లెట్స్ గో టు రెసిస్టెన్స్. మేజర్ రెసిస్టెన్స్ ఏంటి అంటే ఈ 61,000 అనేది నేను మేజర్ రెసిస్టెన్స్గా చూస్తున్నాను ఈ వీక్. లెట్స్ గో టు డైలీ లెవెల్స్. మనం ఈ మండే రోజు ఏ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకోవాలనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. మనం ఇప్పుడే అనుకున్నాం కదా, మనం ఏమిటి సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అని చెప్పి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఇది ఒక మనకి మంచి సపోర్ట్ జోను. అక్కడ వరకు వచ్చి మనకి చిన్నగా కరెక్షన్ అనేది జరిగి మనకి పైకి బౌన్స్ అనేది మనకి క్లియర్గా కనిపించింది. సో మరి డౌన్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాం సార్ అంటే మనం క్లియర్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఏది 59,800 లెవెల్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ తీసుకొని ఈ గ్యాప్ కవరింగ్ ఉంది చూడండి ఇక్కడ వరకు, ఈ గ్యాప్ కవరింగ్ అంటే 58,800 అంటే ఈ ఫాల్ మొత్తం గ్రాప్ చేయొచ్చు. ఫాల్ కానీ వచ్చిందంటే చాలా క్రేజీ ఫాల్ అనేది వస్తుంది, చాలా మంచి ఫాల్ అనేది వస్తుంది. సో క్లియర్గా చాలా ట్రెండీ మూవ్ అనేది వస్తుంది. సో అది నేను చూసిన డౌన్ సైడ్ ఆపర్చునిటీ. మరి ఈ రేంజ్లో ఉంటే ఏం చేయాలి సార్ అంటే, ఈ రేంజ్లో ఉంటే నేను అనేది క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. ఎందుకు అవాయిడ్ చేస్తానంటే నాకు స్టాప్ లాస్ హంటింగ్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రేడ్ తీసుకున్నా నా స్టాప్ లాస్ అనేది ఈజీగా హిట్ అవుతుంది. అందుకు నేను అక్కడ ట్రేడింగ్ ఐ మీన్ నా ట్రేడ్ ఆపర్చునిటీ అనేది నేను చూడట్లేదు. మరి అప్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ ఎలా చూస్తున్నారు సార్ అంటే ఇక్కడ మనకి రేపు ఇక్కడ నుంచి ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే చిన్న ట్రేడ్, ఇది చాలా చెప్తున్నా స్కాల్పర్స్కి మాత్రమే, ద పర్సన్ హూ డూ వెరీ వెరీ రిస్కీ ట్రేడ్స్ వాళ్ళకి మాత్రమే ఈ ట్రేడ్, సిఈ ట్రేడ్ 60,300 బ్రేక్ అవ్వగానే 60,500 వరకు మీరు ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూడవచ్చు. మళ్ళీ మనకి ఈ 60,500 అనేది చాలా చాలా మంచి రెసిస్టెన్స్. మార్కెట్ ఇక్కడికి వెళ్ళి రివర్సల్ క్యాండిల్స్ కానీ రివర్సల్ ప్యాటర్న్స్ కానీ ఫామ్ అయినా కూడా మనము డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూడొచ్చు. ఫైన్ సార్. మరి ఇంకా సేఫ్ ప్లేయర్స్కి అప్ సైడ్ ఎంట్రీ ఏమైనా ఉంది అంటే అప్ సైడ్ ఎంట్రీ మనం ఈ 60,000 ఈ 550 లెవెల్ బ్రేక్ అవ్వాలి మనకి సేఫ్ ప్లేయర్స్కి. ఇది బ్రేక్ అయితే మనము 61,000 వరకు మనం అనుకున్న టార్గెట్ క్లియర్గా పెట్టుకోవచ్చు. సో ఇది అండ్ చాలా మంది సార్ కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉంది అంటున్నారు, బట్ మార్కెట్ ఏమో డౌన్ ట్రెండ్లో ఉంది కదా అంటున్నారు. సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి డౌన్ ట్రెండ్లో ఉండడం అంటే 300 to 400 పాయింట్స్ అనేది ఫాలో అవ్వాలి. మన మార్కెట్ నాట్ ఈవెన్ నిఫ్టీ ఒక 50 to 100 పాయింట్సే మూవ్ అవుతుంది. 50 to 100 పాయింట్స్ మూవ్ అయిందంటే దాన్ని కన్సల్టేషన్ మూవ్ అని అంటారు. యాజ్ ఆప్షన్ బయ్యర్గా మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారనుకోండి, మనకి మినిమము టార్గెట్ 20 పాయింట్స్ 30 పాయింట్స్ పెట్టుకుంటారు. 20 పాయింట్స్ 30 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలంటే ఐటీఎం స్ట్రైక్ తీసుకుంటే మీకు మినిమం స్పాట్ ప్రైస్ అనేది 50 to 60 పాయింట్స్ అనేది మూవ్ అవ్వాలి. మన మార్కెట్ 50 to 60 పాయింట్స్ మూవ్ అవుతుంది. కన్సల్టేషన్ ఒక చిన్న 30 పాయింట్స్ అప్ మూవ్ రావడము, 30 పాయింట్స్ డౌన్ మూవ్ రావడము, అలా వస్తున్నప్పుడు మీరు ఎక్కడ గ్రాప్ చేస్తారు చెప్పండి. సో ఎప్పుడైనా మనకి మంచి మూవ్ ఉంటేనే ట్రేడ్ అనేది తీసుకుంటాం. చాలా మంది సార్ డౌన్ ట్రెండ్ లో ఉంది కదా అని చెప్పి ట్రేడ్ తీసుకుని మనీ అనేది లూజ్ అవుతారు. ఒక్కసారి మీరు చార్ట్స్కి వెళ్ళండి, ఏదో చూసేసామన్నట్టుగా చార్ట్స్కి వెళ్ళి ప్రైస్ రేంజ్ టూల్ పెట్టి ఎంత రేంజ్ మూవ్ అయింది అప్ సైడ్కి, ఎంత రేంజ్ మూవ్ కిందకి వచ్చింది అనేది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. మనకి ఆ 50-30 పాయింట్స్లో కూడా మనకి హయ్యర్ హైస్ కనిపిస్తాయి, లోవర్ లోస్ అన్నీ కనిపిస్తాయి. బట్ మీరు చూసే రేంజ్ అని చూసే మనం ఒక ట్రేడ్ అనేది మనము ఒక ఇండెక్స్ అనేది మనము జడ్జ్ చేయగలం, అది డౌన్ ట్రెండ్లో ఉందా అప్ ట్రెండ్లో ఉందా అనేది. ప్యాటర్న్స్ బట్టి అయితే కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో టు ఫైనల్ వన్ సెన్సెక్స్. ఒక చిన్న అనౌన్స్మెంట్, మన టెలిగ్రామ్ గ్రూప్లో మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ట్రేడ్స్ కానీ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఏమున్నా మార్కెట్ రిలేటెడ్ మెయిన్ అప్డేట్స్ కానీ అన్నీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోనే ఇస్తాను. ఇది ప్యూర్లీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ మీకు ఏది చార్జ్ చేయట్లేదు, మీరు జస్ట్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవడం మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో క్యూఆర్ని స్కాన్ చేసుకోవడం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ యుఎస్ మార్కెట్ ట్రేడ్స్ పోస్ట్ చేస్తాను, క్రూడ్ ఆయిల్, బిట్ కాయిన్ అన్నీ ఇక్కడే నేను పోస్ట్ చేస్తాను, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఎవరికైతే ప్యూర్గా ఇంట్రెస్ట్ ఉంది సార్ నేను ఫుల్గా ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను, డిసిప్లిన్గా ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. లెట్స్ గో టు ఫైనల్ అనాలిసిస్. సెన్సెక్స్ చాలా లవర్స్ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. ప్రతిసారి సెన్సెక్స్ ట్రేడ్సే చెప్పండి అని అంటారు. సో ఒకసారి సెన్సెక్స్ ఏమవుతుంది, మేజర్ సపోర్ట్స్ ఏంటి, మేజర్ రెసిస్టెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో మనకి నేను చూస్తున్న మేజర్
సపోర్ట్ ఈ 82,000. ఈ 82,000 అనేది మేజర్ సపోర్ట్గా చూస్తున్నాను. మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి నేను క్లియర్గా ఈ 84,000, ఈ 83,800, ఈ 84,000 జోన్ అనేది నేను క్లియర్గా సెన్సెక్స్కి మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ అనేది నేను చూస్తున్నాను. ఫైన్ సార్, మరి మనం మండే రోజు లెవెల్స్ ఏంటి సార్ అనేది ఒకసారి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో నేను మండే రోజు మన మార్కెట్ ఏమనుకున్నాం, సెన్సెక్స్ అనేది కొంచెం సపోర్ట్స్ దగ్గర క్లోజ్ అయ్యింది అని అనుకున్నాం కదా. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి జోన్ అంతా అంటే 82,500 నుంచి 400 వరకు మనకి సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్ దగ్గరే క్లోజ్ అయింది. అండ్ అలానే మనకి గిఫ్ట్ నిఫ్టీ కూడా, నిఫ్టీ ఒక 60 పాయింట్స్ అంది అంటే మనకి సెన్సెక్స్ ఒక 200 to 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగే చూపిస్తుంది. సో సిఈ ట్రేడ్ నేను ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను తీసేసుకుంటాను. అంటే 82,000 అంటే 83,000 లెవెల్ బ్రేక్ అయింది అంటే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుని ఆ టార్గెట్ 83,500 వరకు నేను క్లియర్గా పెట్టుకుంటాను. సింపుల్ ట్రేడ్ మనకి సెన్సెక్స్లో ఈ 83,000 లెవెల్ బ్రేక్ అయిపోయింది, మనకి మంచి సస్టైన్ అయింది, క్యాండిల్ హై బ్రేక్ అయింది అంటే మనం 83,500 క్లియర్గా టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. మరి డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చేసి 82,000 ఈ 400 ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే మనము ఈ గ్యాప్ కవరింగ్ అనే ఇది ఉంది చూసారా, ఈ గ్యాప్ కవరింగ్ ఇది మనం క్లియర్గా టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. అంటే 81,000 ఈ 700 వరకు మనం పెట్టుకోవచ్చు. ఇదే కన్సల్టేషన్లో ఉండిపోయింది అంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను. అదైతే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ యొక్క లెవెల్స్ అండ్ మేజర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఈ వీక్. సో మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకు ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాం అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసాము అంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయము. సో ఎవరికైతే నిజంగా నేను ప్యూర్గా నేర్చుకుందాం అనుకుంటున్నారు సార్, ట్రేడింగ్ని, ఇన్వెస్ట్మెంట్స్ని, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కమోడిటీస్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ట్రేడింగ్ కోర్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్స్ అనేది ఇవాళతో క్లోజ్ చేస్తున్నాము. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంతవరకు మన ఛానల్ చూసి మీకు కానీ మెసేజ్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఆల్మోస్ట్ 1,200 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. మనకు ఒక 30 సబ్స్క్రైబర్స్ వస్తే మనం 1,200 సబ్స్క్రైబర్స్ అనే మార్క్ అనేది రీచ్ అయిపోతాము. సో థ్యాంక్ యూ గైస్.